యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. భయపడడం కాదు, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి నీకు దేవుని జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. యూ నీడ్ నాట్ వరల్డ్లీ విజ్డమ్. చాలామంది అంటారు లోక జ్ఞానం కూడా కావాలి కదా మనకు. పక్కన పడే దేవుని జ్ఞానం నీకు ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములేని. నాకు ఈ సమస్య పరిష్కరించడానికి రాదు ప్రభు, గివ్ మీ యువర్ డివైన్ విజ్డమ్. మానవుల జ్ఞానం కంటే పెద్దది కదా దేవుని జ్ఞానం. మానవులు సృజించిందే దేవుడు. నీకెందుకు ఈ లోక జ్ఞానం కావాలంటాడు? కావాలంటే దేవుడు ఇస్తాడు. జస్ట్ ఒబే గాడ్. ఎందుకంటే దేవుని జ్ఞానానికి, దేవుని వివేచనకు, దేవుని కార్యాలకు, దేవుని తలంపులకు, దేవుని మార్గాలకు, దేవుని ఆలోచనలకు మించినది ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే సామెతలు 21:30 వచనంలో దేవునికి విరోధమైన ఆలోచనైనను, వివేచనైనను, జ్ఞానమైనను ఏది కూడా నిలువదంట. అందుకే విశ్వాసులు భయపడకూడదు. ఎందుకంటే యు ఆర్ ఇన్ ద పామ్ ఆఫ్ గాడ్. చూడము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యం నా ఎదుట ఉన్నది. ఏదైనా నీకు సంభవించాలంటే నన్ను దాటుకొనే రావాలి. నీ ముందర నడుచు నీ దేవుడైన యెహోవా. గాడ్ ఈజ్ సో ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. దేవుడు అనంత శక్తి గలవాడు, అనంత జ్ఞాని, అంతులేని ప్రేమ గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.